మన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ సమాధానం కలుగుగాక. ప్రతిరోజు దేవుడు ఒక వాగ్దానంతో, వాక్యంతో, సూటిగా సృష్టిస్తున్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలాగే ఈ రోజు దేవుడు వాగ్దానం, అడుగుడి మీకు ఇవ్వబడును. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం ద్వారా దేవుడు మనతో సూటిగా సృష్టిగా మాట్లాడుతున్నాడు. మనం ఏ విషయంలో మనకు కావాలి, అలాగే మనకి ఏ ఒక్క పనిలో విజయం కావాలి, ఏదైనా కానీ అది దేవుడికి అడిగితే దేవుడు ఇస్తాడు. కానీ స్వార్థం లేని అడగాలి. స్వార్థంతో అడగద్దు. అడిగినా అది ఫలించదు. దేవుడికి తెలుసండి మీకు ఏమి కావాలో, ఏమి ఇవ్వాలో, ఏమి ఇవ్వకూడదు తెలుసు. కాబట్టి దేవుడే మీతో మాట్లాడుతున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును. దేవుడి యొక్క వాగ్దానంతో మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మీరు యేసు నామంలో, యేసుక్రీస్తు నామంలో ఏదైనా అడగండి, దేవుడు మీకు ఇస్తాడు. అది యథార్థమైనది ఉండాలి. దేవుడు తెలుసు అది ఇవ్వాలని ఇవ్వకూడదని. కొన్ని విషయాలు మీరు అడిగినప్పటికీ అవి నెరవేరలేదు అంటే దేవుడు ఒక సమయాన్ని కేటాయించారు. ఆ సమయంలో వచ్చినప్పుడు దేవుడు ఆ కార్యాన్ని దేవుడు ఫలిస్తాడు, ఫలింపు చేస్తాడు. అలాగే మీరు అబ్రహాం శారా విషయంలో చూడండి. వాళ్ళకి ఒక సంతానం ఇస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానం నెరవేరడానికి 100 సంవత్సరాలు పట్టింది. కానీ వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షించాడు దేవుడు. అలా విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు అబ్రహాం ఆ విశ్వాసంలో పాస్ అయ్యాడు. 100 సంవత్సరాలకి ఇస్సాకుని దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చుకున్నాడు. అలాగే మీ విషయంలో కూడా దేవుడు ఏ యొక్క వాగ్దానం అయితే ఇవ్వబోతున్నాడో, ఏమైతే వాగ్దానం ఇచ్చాడో మీకు దేవుడు నెరవేరుస్తున్నాడు. ఆ నెరవేర్చే పక్కలో మీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడినని దేవుడు సూటిగా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు.